తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెగాస్టార్ సూపర్ స్టార్ కలిసి సినిమా చేయబోతున్నారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే యమాజోరుగా ట్రెండ్ అవుతున్న టాపిక్. మెగా సూపర్ స్టార్లు అనగానే వెంటనే అప్పుడెప్పుడో మిస్ అయిన ఆచార్య కాంబో అనుకున్నారు. కానే కాదు, ఇక్కడ కథ వేరుంది. అదేంటో చూసేద్దాం పదండి. స్క్రీన్ మీద మరో హీరోకి పక్కా స్పేస్ ఉండాలే గాని ఏమాత్రం ఆలోచించకుండా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడెప్పుడో వాల్తేరు వీరయ్యలోనే కాదు, నెక్స్ట్ కూడా అదే రేంజ్లో దూసుకుపోతున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారిలో విక్టరీ వెంకటేష్తో కలిసి నడుస్తున్నారు మెగాస్టార్. ఇదే జోర్ను నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలనేది మెగాస్టార్ ప్లాన్. అందుకే బాబీతో చేసే సినిమాలో మోహన్ లాల్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఆల్రెడీ తెలుగులో జనతా గ్యారేజ్ లాంటి సినిమాతో మెప్పించారు మోహన్ లాల్. నందమూరి బాబాయ్తోనూ అబ్బాయితోనూ నటించిన మోహన్ లాల్కి చిరుతోనూ మంచి రిలేషన్ ఉంది. లాలెట్టన్ మలయాళంలో నటించిన లూసిఫర్ని తెలుగులో గాడ్ ఫాదర్గా చేశారు మెగాస్టార్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి మెగాస్టార్ చేయబోయే సినిమా కోసం తెలుగు జనాలతో పాటు మలయాళీలు కూడా ఈగర్గానే వెయిట్ చేస్తున్నారు. న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశారంటూ దురంధర్ టీంని పొగడ్తలతో ముంచెత్తుతోంది నార్త్ మీడియా. ఇంతకీ థర్డ్ వీక్ లో దురంధర్ నయా రికార్డ్ ఏంటి? కమాన్ లెట్స్ వాచ్ ఇట్. హిస్టారిక్ అంటూ ఓ కొత్త రికార్డును సెట్ చేసిన తీరు గురించి ప్రశంసలు అందుకుంటోంది దురంధర్ టీం. ఇప్పటిదాకా హిందీలో బిగ్గెస్ట్ థర్డ్ వీక్ గ్రాసర్గా దురంధర్ తన పేరును రిజిస్టర్ చేసుకుంది. 3వ వారంలో 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, జస్ట్ 4 రోజుల్లో 119.40 కోట్లు కలెక్ట్ చేసి తన స్టామినాను ప్రూవ్ చేసుకుంది. ఇప్పటిదాకా హిందీలో థర్డ్ వీక్ 100 కోట్ల మార్కును దాటిన రికార్డ్ పుష్ప 2కి మాత్రమే ఉంది. 107.75 కోట్లతో ఆ రికార్డును సెట్ చేసింది అల్లు అర్జున్ పుష్ప 2. లాస్ట్ ఇయర్ సెట్ చేసిన ఆ రికార్డును ఈ ఏడాది దురంధర్ క్రాస్ చేసింది. పుష్ప 2 రికార్డును థర్డ్ వీక్లో చావా బీట్ చేస్తుందని నార్త్ జనాలు ఈగర్గా ఎదురుచూశారు. కానీ అప్పట్లో 84.94 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది చావా. చావా రికార్డులను ఫాలో అవుతూ స్త్రీ 2 రికార్డు కనిపిస్తోంది. 72.83 కోట్ల రూపాయలతో స్త్రీ 2 4th ప్లేస్లో ఉంది. బాహుబలి 2 హిందీ వర్షన్ 69.75 కోట్లతో 5th ప్లేస్లో ఉంది. సో ఈ రకంగా చూసినా హిందీలో థర్డ్ వీక్ టాప్ 5లో మన హీరోలు ఇద్దరున్నట్టే లెక్క. మల్టీ టాలెంటెడ్ పీపుల్తో వచ్చిన చిక్కే ఇది. అన్ని విషయాల మీద ఫోకస్ పెట్టాలన్న దృష్టి వారిది. ఏ రంగంలో ఏ కాస్త గ్యాప్ వచ్చినా వాళ్ళని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఫ్యాన్స్ది. మ్యూజిక్ ప్లస్ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న శృతి విషయంలోనూ ఇదే జరుగుతుందా? హీరోయిన్స్ లో యమాచలాకిగా వైబ్రెంట్ గా కనిపించే నాయిక అని అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చేస్తారు శృతి హాసన్. మల్టీ టాలెంటెడ్ లేడీగా పేరుంది శృతికి. ఎప్పుడు ఎమా యాక్టివ్ గా కనిపించే ఈ లేడీ సిల్వర్ స్క్రీన్ మీద కావాలని గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారా? ఒకప్పటితో పోలిస్తే స్లో డౌన్ అయ్యారు శృతి హాసన్. ఏడాదికి 3-4 రిలీజులు చూసిన క్రెడిట్ ఉంది ఆమెకి. అయితే లాస్ట్ 2 years గా చాలా స్లోగా నడుస్తోంది శృతి కెరియర్. 2023లో 3 రిలీజులు చూసిన శృతి హాసన్ లాస్ట్ ఇయర్ ని పూర్తిగా మిస్ చేసుకున్నారు. ఈ ఏడాది కూలీలో నటించారు. అయినా అది ఆమెకు స్పెషల్ గా తెచ్చిపెట్టిన గుర్తింపు కూడా ఏమీ లేదు. కాకపోతే డిఫరెంట్ రోల్ అని అన్నారు క్రిటిక్స్. లాంగ్ పెండింగ్ రిలీజ్ ట్రైన్ ని 2026 ఎర్లీ డేస్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. విజయ్ సేతుపతితో నటించిన సినిమా రిలీజ్ తరువాత చెప్పుకోదగ్గ సినిమా సెట్స్ మీద లేదు శృతికి. సలార్ శౌర్యాంగ పర్వం లొకేషన్ కి వెళ్లే వరకు శృతి కాల్షీట్ కాస్త ఫ్రీగానే కనిపిస్తోంది. ఇంతకీ గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా అన్నది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. రోజు రోజుకి అనన్య పాండే మాటల్ని గమనిస్తే మెచ్యూరిటీ బాగా కనిపిస్తోంది. చాలా విషయాల్లో సొఫిస్టికేటెడ్ ఆన్సర్స్ ఇవ్వడం లేదు అనన్య. నేను అలా ఉన్నాను, ఇలా మారాలనుకున్నాను, ఇది నా స్టోరీ అంటూ క్లారిటీతో ఉన్న విషయం అర్థమవుతోంది. అనన్య రీసెంట్ టాక్స్ లో ఆ విషయం మరోసారి ప్రూవ్ అయింది. నెపోటిజం గురించి మాట్లాడి అలసిపోయాను అంటున్నారు అనన్య పాండే. ఆల్రెడీ ఈ ఏడాది పాజిటివ్ బిగినింగ్ తో హ్యాపీ ఫేజ్ లో ఉన్నారు అనన్య. త్వరలోనే మరో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. జీవితంలో మార్పు రావాలంటే ఉన్న చోటే ఉంటే సరిపోదన్నది అనన్య నమ్ముతోన్న కాన్సెప్ట్. మనం మారితే చుట్టూ ఉన్న అన్ని విషయాలు మారతాయంటున్నారు అనన్య. క్రిటిసిజాన్ని పాజిటివ్ గా తీసుకుని సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే ప్రతిరోజు పండగే అన్నది అనన్య కాన్సెప్ట్. నార్త్ లో రోజు రోజుకు బిజీ అవుతున్న ఈ బ్యూటీకి సౌత్ లో వరుస సినిమాలు చేయాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. లైగర్ హిట్ అయి ఉంటే సౌత్ లో అనన్య ఫేమ్ మరోలా ఉండేది. రోటీ తినడానికి కూడా తీరికలేనంత బిజీగా ఉండేవారు. సరిగ్గా అలాంటి హెక్టిక్ డేస్ ని సౌత్ లో ఎప్పుడు విట్నెస్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నారు మిస్ పాండే.
కొన్ని సినిమాల కోసం చేసే ప్రమోషన్లు వాంటెడ్ గానో అన్వాంటెడ్ గానో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ని వాళ్ళ ఇష్టాయిష్టాలని గురించి చెప్పకనే చెప్పేస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా ఛాంపియన్ ప్రమోషన్ లో అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ అయింది. ఇంతకీ ఏంటా విషయం అంటారా? ఎస్ఎస్ రాజమౌళి ఈజ్ మై ఛాంపియన్ అని డిక్లేర్ చేసేశారు ప్రభాస్. స్పిరిట్ కెప్టెన్ సందీప్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ మనసులోని మాటను చెప్పేశారు డార్లింగ్. తన లైఫ్ లో అందరూ పక్కకు చెరిగినప్పుడు తన తల్లి తోడుగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. తన జీవితంలో ట్రూ ఛాంపియన్ ఆమెనంటూ ప్రస్తావించారు. ప్రభాస్ ఛాంపియన్ ఎవరని కూడా ఈ సందర్భంగానే ప్రశ్నించారు. రోషన్ నటించిన ఛాంపియన్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందంటూ మెచ్చుకుంటూ ఈ సెలబ్రిటీస్ చేసిన పోస్ట్ల కారణంగా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 25న విడుదలవుతోంది రోషన్ ఛాంపియన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.